బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకుంటాము ఇక్కడ వేములవాడలో. ముఖ్యంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా అమ్మవారి వేడుకలు కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. బతుకమ్మ అనగా ఫస్ట్ పెత్తరామాస నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్దలకు బియ్యం ఇచ్చి తర్వాత ఈ చిన్న బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. తర్వాత స్పెషల్లీ ఇక్కడ ఏంటి అంటే సెవెంత్ డే రోజు జరుపుకుంటారు. మిగతా ఊర్లలో 9th డే జరుపుకుంటారు బతుకమ్మ. ఈ ఎంగిలి పూల బతుకమ్మ అనేది ఒక విశిష్టమైనది. ఎస్పెషల్లీ పూల పండగ ఇది. పూలను పూజించి పూలతోని సెలబ్రేట్ చేసే పండగ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరంలో బతుకమ్మ పండుగ చాలా తొందరగా వచ్చిందనిపిస్తుంది. ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ తెలంగాణ ప్రజలు. అందులోనూ ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని మరియు దుర్గామాతను పూజించుకొని 9 రోజులు పూజ చేసి బతుకమ్మ సంబరాలు చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే వేములవాడ రాజరాజేశ్వర గుడిలో చాలా సంబరంగా జరుపుకుంటున్నారు బతుకమ్మ ఉత్సవాలను. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మరోసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో నా పేరు కీర్తిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఇక్కడ ఫెస్టివల్ చాలా బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. సో నేనైతే చూశాను, బాగుంది, గ్రాండ్గా ఉంది. సో 7 days ఇక్కడ ఫెస్టివల్ చేసుకుంటారంట. సో నేను ఇప్పుడే వచ్చాను. సో ఫస్ట్ టైం అన్నమాట ఇది రావడం ఇక్కడికి. సో హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళందరూ మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో ఒక గ్రాండ్ ఫెస్టివల్గా అనిపిస్తుంది ఇక్కడ. సో మంచిగా అనిపిస్తుంది. సిటీలో అయితే ఇలా ఉండదు, బట్ ఇక్కడ అయితే సూపర్గా ఉంది. సో అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో దాండియా అయినా బతుకమ్మ ఆడైనా, సో ఇక్కడ మన గుండంలో బతుకమ్మ సెలబ్రేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో హ్యాపీగా ఉంది. సో చాలా ఎంజాయ్ చేస్తున్నాము. నా పేరు జయ. మేము వేములవాడలో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఇది 7 days పండగ. ఇక్కడ అందరూ 7 days సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. కొన్ని ప్లేసెస్లో 9 days 11 days అట్లా జరుపుకుంటారు. ఇక్కడ 7 days బతుకమ్మ అందరూ కలిసి ఆటపాటల్లో ఆనందంగా జరుపుకుంటారు. ఇందులో అందరూ బతుకమ్మ అంటే ఎంగిలి పూలు అని చెప్పేసి అందరూ మంచిగా జరుపుకుంటారు. బతుకమ్మ అంటే పొలాలు పంటలు అన్నీ సుఖంగా సంతోషంగా అందరూ ఉండాలని చెప్పేసి తెలంగాణలో సెలబ్రేట్ చేసుకుంటారు.